చాలామందికి ఒక భయం. అంటే వాళ్ళు పూజ చేసినప్పుడు ఒక కొబ్బరికాయ, అది దేవాలయంలో అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో కావచ్చు. ఏదైనా కొబ్బరికాయ కొట్టగానే అది అనుకోకుండా కుళ్ళిపోతే కనుక, అయ్య బాబోయ్ కుళ్ళిపోయింది, ఇది ఏమైనా దేనికైనా చెడుకు సంకేతమా, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పి రకరకాలుగా భయపడిపోతూ ఉంటారు. ఇంకా బాగా సున్నిత మనస్కులైతే కనుక ఏదేదో ఊహించేసుకుని ఇంకా హైరాణ పడిపోవటం అనేది కూడా జరుగుతుంది. అంటే వాళ్ళు భయపడటమే కాకుండా అవతల వాళ్ళు కూడా ఏదో ఉపద్రవం జరిగిపోతుంది ఏమో అన్నంత ఇబ్బంది పెట్టడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఏదైనా సరే ఒక విషయం గుర్తుంచుకోవాలి. కొబ్బరికాయ అనేది ఎప్పుడైనా సరే ఒకవేళ అనుకోకుండా మనం పూజ చేసినప్పుడు కుళ్ళిపోతే దాని గురించి మరీ అంత దిగులు చెందవలసిన అవసరం లేదు. ఒకటి, మనం నిష్కామంగా పూజ చేసి ఆ రకంగా చేస్తున్నప్పుడు అది కుళ్ళిపోతే ఇప్పటిదాకా మనకు ఏదైనా సరే మన జీవితంలో ఉండే చెడు ఇక పోతుంది అని, అంతరిస్తుంది అని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఎప్పుడైనా సరే ఈ వ్యాపారస్తులు కొంతవరకు అక్రమంగా, అంటే ఖచ్చితంగా వ్యాపారం అన్నప్పుడు ఎంతైనా సరే మనం లాభం వేసుకుని ఒక వస్తువుని అమ్మవలసిన అవసరం అయితే ఉంటుంది. అలా కాకుండా మనం అమిత లాభాలు వేసుకుని అమితంగా మరి లాభాపేక్షతో వ్యాపారం ఎక్కువగా చేస్తున్నట్టయితే అలాంటి వాళ్ళు ఏదైనా సరే ఒక్కోసారి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళితే కనుక ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో తొందరలోనే ఎవరికో ఒకరికి కొంత అనారోగ్యం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ మిగతా పద్ధతుల్లో అయితే కనుక సాధారణంగా కొబ్బరికాయ కుళ్ళిపోయినంత మాత్రాన మరీ మనం బాధపడవలసింది కానీ బెంగపడవలసింది కానీ సాధారణంగా ఏముండదు. అయితే కుళ్ళిపోయినప్పుడు అందుకని ఎప్పుడైనా సరే మనకి అసలు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే కనుక మన ఇంట్లో ఎప్పుడు కూడా ఒక 2-3 కొబ్బరికాయలు ఎప్పుడు కూడా నిలవ ఉండాలట. అవి ఇవాళ రోజుల్లో ఏంటంటే ఎప్పటికప్పుడు ఏ రోజు పూజ ఉందనుకుంటే ఆ పూజ రోజు మనం తెచ్చుకోవడం పెట్టుకోవటం అనేది అలవాటు అయిపోయింది. ఎక్కడైనా సరే దేవాలయానికి వెళ్తే అక్కడ ఉండే అంగడిలో ఒక కొబ్బరికాయ కొనుక్కుంటున్నాం, వెళ్తున్నాం. లేదా మన ఇంట్లో కూడా రేపు ఏదైనా అమ్మవారు పూజ చేయాలి మంగళవారం లేదా శుక్రవారం ఇలా ఏవో అనుకుని ఒక కొబ్బరికాయ తెచ్చుకుంటాం, కొట్టుకుంటాం. కానీ అలా కాకుండా పాత రోజుల్లో కనీసం ఒక 3-4 కొబ్బరికాయలు ఎప్పుడు కూడా ఉండేవి. ఇప్పటికీ కూడా ఏదైనా సరే మనకి లక్ష్మీ వృద్ధి చెందాలి అంటే కనుక ఎప్పుడు కూడా ఒక ఈశాన్యంలో ఒక కొబ్బరికాయ ఎప్పుడు ఉండాలట. ఆ ఈశాన్యంలో ఒక కొబ్బరికాయ కనుక ఎప్పుడు అలా పెట్టుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆర్థికాభివృద్ధి కూడా ఉంటుంటా. అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా సరే దేవుడికి అనుకుని ఒక కొబ్బరికాయ కొట్టాం. ఆ కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయింది కదా, మరి కుళ్ళిపోతే మరి దేవుడికి మనం బాకీ ఉన్నాం కదా. అందుకని వెంటనే పక్కన ఉన్న ఇంకో కొబ్బరికాయ తీసి మళ్ళీ కొట్టాలన్నమాట. కుళ్ళిపోయింది కదా అని మనం బాధపడి మళ్ళీ దేవుడికి వదిలేయకూడదు. ఖచ్చితంగా మళ్ళీ ఇంకో కొబ్బరికాయ కొట్టినట్టయితేనే ఆ దోషం ఏదైనా ఉంటే కనుక అది పోవటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏదైనప్పటికీ కూడా ఒకవేళ మనం ఏదైనా సరే వెంటనే ఇందాక మనం చెప్పినట్టుగా మన ఇంట్లో కొబ్బరికాయ లేదు, మళ్ళీ మనం కొబ్బరికాయ తెచ్చుకోవడానికి ఎక్కడికో వెళ్ళాలి, అప్పుడు ఏంటి మరి పరిస్థితి, అప్పటిదాకా మరి ఏం చేయాలి అనేది కూడా మళ్ళీ కొంతమందికి సందేహం కలుగుతుంది. కనుక మనం ఎప్పుడైనా సరే ఒకవేళ అలాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి క్షమించమని మళ్ళీ మరొక రోజు ఖచ్చితంగా నేను కొబ్బరికాయని సమర్పిస్తాను, అంటే నారికేల ఫలం సమర్పయామి అంటాం. కనుక ఆ నారికేల ఫలాన్ని మళ్ళీ నీకు మరొకసారి సమర్పిస్తానయ్యా, ఏదైతే మరి ఈ రకంగా జరిగింది దీని ద్వారా నాకు ఎటువంటి చెడు జరగకుండా చూసుకోమని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా మనం కోరుకుని ఆ తర్వాత మన ఇంట్లో ఉన్న ఏదైనా సరే ఒక చిన్న బెల్లం మొక్కో మరి పంచదారో ఏవైనా సరే మనకి తోచిన విధంగా నైవేద్యం చేసి సాధ్యమైనంత తొందరలోనే మళ్ళీ నీకు మరొక కాయ కొడతానని చెప్పి మొక్కుకొని ఆ రకంగా చేసినా కూడా ఖచ్చితంగా మనకి ఎటువంటి చెడు జరగకుండా కాపాడబడతాం అనే దాంట్లో కూడా నిర్వివాదాంశం. కనుక కొబ్బరికాయ కుళ్ళిపోయింది అని చెప్పి ఎవరు కూడా బాధపడక్కర్లేదు. ఆ రోజుతో మన కుళ్ళు తొలగింది అని చెప్పి విశ్వసించండి, అదే మీకు మేలు జరగటం అనేది కూడా జరుగుతుంది.